ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ సెప్టెంబర్ 9 శుక్రవారం. ఇవాళ మార్కెట్స్ ఎలా క్లోజ్ అయినాయో చూద్దాం. నిన్న మార్కెట్స్ ఇవాళ మార్నింగ్ వచ్చి 17,923 దగ్గర ఓపెన్ అయింది. అలాగే 17,786 దగ్గర లో వచ్చింది. అలాగే 17,920 దగ్గర హై వచ్చింది. 17,833 దగ్గర క్లోజ్ అయింది. 34 పాయింట్స్ ప్లస్లో క్లోజ్ అయింది. సో ఇవాళ మార్కెట్స్లో హెవీ వాలటాలిటీ జరిగింది కాబట్టి మార్కెట్స్ అన్నీ కూడా ఇవాళ పాజిటివ్గానే క్లోజ్ అయినాయి. అయితే మీరు మార్నింగ్ చూసుకుంటే హై మార్నింగే 17,920 దగ్గర హై వచ్చేసింది. అక్కడి నుంచి మార్కెట్స్ ఏమైనా అంటే ప్రాఫిట్ బుకింగ్ జరిగింది, కొంచెం లో లెవెల్కి జరిగింది. మళ్ళీ మధ్యాహ్నం 1:00 1:30 కల్లా మా లో లెవెల్ వచ్చింది 17,786. మళ్ళీ అక్కడి నుంచి పుల్ బ్యాక్ తీసుకొని 17,860 దాకా వెళ్ళింది. సో ఓవరాల్గా మళ్ళీ క్లోజింగ్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చి 17,830 దగ్గర క్లోజ్ అయింది. అంటే మార్కెట్స్ లాస్ట్ 1 వీక్ నుంచి కూడా అప్ ట్రెండే ఉంది, బై అండ్ డిప్స్ మీదే ఉంది. సో మనం ఎప్పుడు మాట్లాడుకుంటున్నాం. సో మార్కెట్స్ ఇప్పుడు 18,000 టార్గెట్కి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఎవ్రీ అప్ సైడ్ రాగానే మళ్ళీ ఒక 100 పాయింట్స్ డౌన్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ డే గ్యాప్ అప్లో ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఆ గ్యాప్ అప్ డిస్కౌంట్ అయ్యి మళ్ళీ అవుతున్నాయి. సో ఎవ్రీ అప్ ట్రెండ్లో ఏమవుతుందంటే ఒక 100 పాయింట్స్ డౌన్ రాగానే ఇంట్రాడేలో మీరు మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చేస్తుంది. కాబట్టి మనం ఈ మార్కెట్స్ యొక్క ఈ లో సపోర్ట్స్ దగ్గర మళ్ళీ బై చేసుకోవచ్చు. మళ్ళీ రేపు మార్నింగ్ చూసుకుంటే 17,780 నుంచి 17,750 దగ్గర ఎక్సలెంట్గా సపోర్ట్ ఉంది, బయింగ్ చేసుకోండి. సో టార్గెట్ వచ్చి 18,000 దగ్గరికి వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. మార్కెట్ 18,000 టచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో 17,750 నుంచి 800 మధ్యలో మళ్ళీ ఫ్రెష్ బయింగ్ చేసుకోండి. ఈ లెవెల్ ఏదైతే ఇది ఉందో ఈ సపోర్ట్ లెవెల్ ఇది మళ్ళీ టచ్ అవుతుంది. రేపు సోమవారం ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ బయింగ్ చేసుకోవచ్చు. లేదా 17,800 కాల్ బై చేసుకోవచ్చు, ఫ్యూచర్ బై చేసుకోవచ్చు. 18,000 టార్గెట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే 17,650 కిందకు వస్తేనే సెల్లింగ్ ప్రెషర్ ఉంది. సో ఇది నిఫ్టీ మీద. అలాగే బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే బ్యాంక్ నిఫ్టీ ఓపెనింగ్ వచ్చి 40,520 దగ్గర ఓపెన్ అయింది. అలాగే హై వచ్చి 40,680 దగ్గర హై వచ్చింది. లో 40,280 దగ్గర లో వచ్చింది. అలాగే 40,415 క్లోజ్, 206 పాయింట్లు పెరిగింది. ఇప్పుడు మనం మార్కెట్ చూస్తే ఓపెనింగ్ గ్యాప్ అప్పే 10:30 కల్లా 40,669 హై వచ్చేసింది. ఇక్కడ ఈ 685 40,685 10:30కి వచ్చింది. అక్కడి నుంచి ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. లో లెవెల్ వచ్చి మళ్ళీ 1:30కి 40,300 దాకా వచ్చింది. 284 లో ఇక్కడ 1:30 దగ్గర వచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ మార్కెట్స్ పుల్ బ్యాక్ తీసుకున్నాయి. దీని ఇండికేషన్ ఏంటంటే 40,000 అనేది అదివరకు బేస్, ఈ 40,000 మీద బేస్ అయిపోయి ఉంది మార్కెట్. సో ఇక్కడ కన్ఫామ్గా ఇక 40,000 అనేది మేజర్గా సపోర్ట్ తీసుకుంటుంది. రేపొద్దున ఇది 40,100 ఆ రేంజ్ వచ్చినా కూడా బయింగ్ ఛాన్స్ తీసుకోండి. టార్గెట్స్ వచ్చి ఇది మళ్ళీ 40,700 800 దాకా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. స్టాప్ లాస్ వచ్చి 39,700 బిలో స్టాప్ లాస్ పెట్టుకొని మీరు వెయిట్ చేయగలిగితే 40,685 వాళ్ళు వచ్చింది మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో 40,600 700 దాకా టార్గెట్స్ ఉన్నాయి. సో పాజిటివ్గానే ఉంది మార్కెట్. బ్యాంక్ నిఫ్టీ కూడా పాజిటివ్గానే ఉంది. సో బై అండ్ డిప్స్ స్ట్రాటజీ చేసుకోవచ్చు. సో ఎవ్రీ డిప్ డౌన్లో కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఈ బై అండ్ డిప్ స్ట్రాటజీ మీద మీరు వర్కౌట్ చేసుకుంటే మంచి ప్రాఫిట్స్ వస్తాయి. సో ఇది బ్యాంక్ నిఫ్టీ. మీరు ఈ రేంజ్ రేపు కనుక 40,250 200 వచ్చినప్పుడు కాల్ ఆప్షన్స్ బై చేసుకోండి. కాల్ ఆప్షన్ బై చేసుకోవచ్చు. 40,400 కానీ 300 కానీ కాల్ ఆప్షన్స్ బై చేసుకోవచ్చు. అలాగే ఫ్యూచర్స్ తీసుకున్నా రేపు ఈ లో లెవెల్ వచ్చినప్పుడు 40,280 కానీ 200 మధ్యలో బయింగ్ చేసుకోండి. 39,890 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుని ఇంట్రాడే చేసుకోవచ్చు. అలాగే 39,690 పెట్టుకుంటే పొజిషనల్ ట్రేడ్ చేసుకోవచ్చు. 40,900 800 దాకా టార్గెట్స్ ఉంది. ఇది బ్యాంక్ నిఫ్టీ మీద ఈ నెక్స్ట్ వీక్ వచ్చే పాజిటివ్ వ్యూ. అలాగే
సెన్సెక్స్ తీసుకుంటే ఇది ఓపెనింగ్ వచ్చి 60,045. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ 60,000 దాటింది. అలాగే లో హై వచ్చి 60,119 వచ్చింది. లో 59,634. అలాగే క్లోజింగ్ వచ్చి 59,793. సో 0.18% పెరిగింది. 104 పాయింట్లు పెరిగినాయి. సో మార్కెట్స్ సెన్సెక్స్ కూడా బై అండ్ డిప్ స్ట్రాటజీలో పెరుగుతున్నాయి. ఎవ్రీ డౌన్ సైడ్ మనకి 58,000 బాగా సపోర్ట్ తీసుకుంది. సో తీసుకొని 60,000 దగ్గర హై లెవెల్ వచ్చింది. అలాగే ఇప్పుడు మనం సెన్సెక్స్ కంపెనీస్ ఏమున్నాయి చూసుకుంటే, టెక్ మహేంద్ర ఎప్పటి నుంచో మనం మాట్లాడుకున్నాం. ఐటీ కంపెనీస్ ఇవాళ ఐటీ బాగా ర్యాలీ వచ్చాయి. సో టెక్ మహేంద్ర వచ్చి 1126 దాకా వచ్చింది. సో ఇది కన్సిస్టెంట్గా ఇప్పుడు పెర్ఫామ్ అవుతున్నాయి. ఐటీ టెక్ మహేంద్ర కానీ, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్, ఇవాళ ఐటీ కంపెనీస్ టీసీఎస్, విప్రో, ఆల్ ఐటీ కంపెనీస్ కూడా ఇప్పుడు ఇండస్ట్రీ లాస్ట్ ర్యాలీలో 30% డౌన్ ఐటీ ఇండస్ట్రీ ఉంది. అది అట్లీస్ట్ ఇప్పుడు 10% అన్నా కవర్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. సో ఈ టెక్ మహేంద్ర వచ్చి 1200 దాకా టార్గెట్ కనిపిస్తుంది. అలాగే ఇన్ఫోసిస్ 1600 వచ్చే అవకాశాలు ఉన్నాయి. హోల్డ్ చేసుకోండి. నేను ఇన్ఫోసిస్ బైకాల్ చెప్పాం. 1450 దగ్గర ఇన్ఫోసిస్ బైకాల్ చెప్పాం. అలాగే హెచ్సిఎల్ టెక్ కూడా 1000 వచ్చే అవకాశం ఉంది. సేమ్ టీసీఎస్ కూడా 3350, ఇంకా 100 పాయింట్స్ పెరిగే అవకాశం ఉంది ఇక్కడ. అలాగే విప్రో 450 వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇవి టెక్ కంపెనీస్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. సో వాటిలో కంటిన్యూగా హోల్డ్ చేసుకోండి. లేదు కొనాల్సిన వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ర్యాలీలో తీసుకుంటే అల్ట్రాటెక్ సిమెంటు గత 2-3 రోజుల నుంచి మంచి టాప్ పర్ఫార్మర్ అయింది. ఇవాళ ప్రాఫిట్ బుకింగ్ 7,000 దాకా వచ్చింది. 7,027 దగ్గర వచ్చి ప్రాఫిట్ బుకింగ్ అయింది. కానీ ఇక్కడ మళ్ళీ బయింగ్ చేసుకోవచ్చు. 6,750 నుంచి 6,800 మధ్యలో బయింగ్ చేసుకోవచ్చు. మళ్ళీ 7,027, 7,200 దాకా టార్గెట్ ఉంది. సో ఇక్కడ నుంచి 400 పాయింట్ల టార్గెట్ ఉంది. కాబట్టి ఇది పర్ఫార్మర్ చేసే కంపెనీయే. చిన్న ప్రాఫిట్ బుకింగ్ జరిగింది కాబట్టి ఇది మళ్ళీ మంచి పర్ఫామ్ చేస్తుంది. సేమ్ M&M కూడా చూసుకుంటే నిన్న 1330, 1340 దాకా వెళ్ళే అవకాశం ఉంది. 1365 దాకా వెళ్ళింది ఇది. సో 1365 ఇవాళ హై వెళ్ళి అక్కడి నుంచి డౌన్ అయింది. మళ్ళీ ఇది వెళ్ళే అవకాశం ఉంది. సో ఇది కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, బయింగ్ చేసుకోవచ్చు. 1300 ఎంట్రీ తీసుకోండి. 1350 టార్గెట్, 1275 స్టాప్ లాస్ పెట్టుకొని బయింగ్ చేసుకోవచ్చు. సో ఈ టైటాన్ కానీ ఇవన్నీ మనం లాస్ట్ ఎవ్రీ టైం చెప్పుకుంటున్నాం. ఇండెక్స్ డౌన్ అయినప్పుడల్లా ఈ ఇండెక్స్లో బెస్ట్ టాప్ లూజర్స్లో ఇన్వెస్ట్ చేసుకోండి. అది 2-3 రోజుల్లో మళ్ళీ టాప్ గెయినర్ అవుతుంది. ఇలా ఇండెక్స్ బ్యాలెన్స్ అవుతుంది. కాబట్టి కంపెనీస్ కూడా ఈ స్టాక్స్ కూడా ఇండెక్స్ని బ్యాలెన్స్ చేస్తుంటాయి. కాబట్టి ఒక్కొక్క సెక్టరు ఒక్కొక్క రోజు పర్ఫామ్ చేస్తున్నాయి. సో ఇవాళ నిన్న సిమెంట్ సెక్టర్ బాగా పర్ఫామ్ చేసింది. ఇవాళ ప్రాఫిట్ బుకింగ్ అయింది. సో ఇప్పుడు మళ్ళీ సిమెంట్ సెక్టర్ బయింగ్ చేసుకోండి. ఏసీసీ కానీ, అల్ట్రాటెక్ కానీ అవి మళ్ళీ కూడా పర్ఫామ్ చేస్తాయి ఒక 1 వీక్ గ్యాప్లో. సో ఈ రకంగా మీరు ట్రేడింగ్ చేసుకోవడానికి మంచి అవకాశాలు కనపడుతున్నాయి. ఇది మీరు మళ్ళీ ఒకసారి రిస్క్ రివార్డ్ అనేది 2 పర్ఫెక్ట్గా చూసుకొని చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఇవి ఈనాటి విశేషాలు. మళ్ళీ మండే మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. నమస్తే.